సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ భరతం పడతాం. సినీ రంగ పెద్దలు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. సిపి శ్రీనివాస్ రెడ్డి డ్రగ్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతాం, నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా మారుస్తామని కామెంట్. ఇది మార్చాలి కూడా, దీన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు చేసి తీరాలే. ఇక్కడ డ్రగ్ మీద ఉక్కుపాదం మోపుతాననేది ఎవరంటారు? ఇగో సిపి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక సినీ ప్రముఖులు ఎవ్వరు కూడా కనీసం కంగ్రాట్స్ అనో శుభాకాంక్షలనో ఫోన్లు చేసో ఎవ్వరు చెప్పలే. ఆల్రెడీ దాన్ని కక్కిపడేసిండు వెంకటరెడ్డి. ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి కదా, భవన నిర్మాణాలు మరియు సినీ ఆటోగ్రాఫ్ శాఖ మంత్రి. ఆయన ఏం బాధ పెట్టిండు, ఏమని బాధ చెప్పుకున్నాడు? నాకు దిల్ రాజు తప్పించి ఎవ్వరు ఫోన్ చేయలేదు సినీ ఇండస్ట్రీ అంటే. అసలు మీకు ఫోన్ చేయవలసింది ఏమున్నది దాంట్లో? పోనీ మీకు ఐటీ ఎవడన్నా ఫోన్ చేసి కంగ్రాట్స్ అని చెప్పిండ్లా? పోనీ ఇంకేమన్నా ఇండస్ట్రీలు ఉంటాయి కదా, చెప్పుల ఇండస్ట్రీనో తోళ్ళ ఇండస్ట్రీ, ఇవన్నీ ఇండస్ట్రీలే కదా. మరి వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి సార్ మీకు కంగ్రాట్స్ అని చెప్పిండ్లా? ఏ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ. ఇప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సినిమా సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం వచ్చి అయ్యేగా మేము మీకు లోబడి మీ కాళ్ళు పట్టుకొని ఉంటాం అనాలా? వాళ్ళు పెద్ద ఇండస్ట్రీ, వాళ్ళే ప్రభుత్వానికి ట్యాక్స్ కడతాను, వాళ్ళు ఎందుకు చెప్తారు? నువ్వు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళని పిలిస్తే రాకపోతే చెప్పాలి. ఎవరో ఇష్టం ఉన్న వాళ్ళు చెప్తారు. దిల్ రాజు ఎవరు? వెంకటరమణ రెడ్డి, దిల్ రాజు పేరు రెడ్డి కాబట్టి నీకు ఫోన్ చేసి చెప్పుకున్నాడు నా బిజినెస్ ఇంకింత మంచిగా జరగాలని చెప్పుకున్నాడు. ఓ ఏకంగా బండ్ల గణేష్ ఉన్నాడు కదా, బండ్లన్న బ్లేడ్ బాబ్జీ వచ్చి ఉరికొచ్చి ఆ ఎల్బీ స్టేడియంలో రాత్రి అంతా పన్నాడు కదా, మరి అది కనబడతలేదా? కాబట్టి ఇప్పుడు సినీ ఇండస్ట్రీని బెదిరించి నయానో భయానో పెట్టి వాళ్ళందరినీ బెదిరించి ఈ కాంజలు మీరు మేము చెప్పినట్టే వినాలని వాళ్ళ మీద ఒక బెదిరింపులకు పాల్పడతాను. కానీ వాళ్ళు అనేక మంది మంత్రులు వేలు బొచ్చు కూడా భయపడరు. వాళ్ళు కోటాను కోట్లకు పడగలెత్తున్నారు. కావాలేందుకు వస్తారు మీ దగ్గరికి? వాళ్ళు సపరేట్ లోకంలో బతుకుతారు. వాళ్ళు తెల్లారులు ఎత్తే రంగు వేసుకుంటారు, ఆ రంగులోనే బతుకుతారు వాళ్ళు హీరోలమని. వాళ్ళని భయపెట్టించే ప్రయత్నాలా?